ఉదయకాల సమయంలో తండ్రి అయిన దేవుణ్ణి ప్రభు యేసుక్రీస్తు వారు చేసిన గొప్ప త్యాగమును బట్టి పుణ్యకరమును బట్టి ఆరాధించడానికి వచ్చి ఉండగా మన హృదయాలను స్థిరంగా ఉంచుకున్నాము. అదేవిధంగా మన హృదయాల్లోనికి మరి దీనిని రానియకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన బలియాగమును మన హృదయాల్లో నింపుకొని ఈ ఆరాధన తలంపుల్లో ముందుకెళ్దాము. మన ఆరాధనకు సహాయకరముగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనము. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు ఆనందించున్నాని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చును. అదేవిధంగా యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాము. మరునాడు యోహాను యేసు తన వద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ 2 వచనం భాగాలను గమనించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని యొద్ద ప్రియకుమారుడుగా ఉన్నట్టు మనం చూస్తాము. అలాగే మన కొరకు శరీరధారి వచ్చినప్పుడు ఈ లోకంలో ఆయన వచ్చినప్పుడు ఆయన లోక పాపం మోసుకొని పోవు ఒక దేవుని గొర్రెపిల్లగా ఈ 2 సందర్భాల్లో మనం చూస్తున్నాము. అదేవిధంగా ఆదికాండము 35వ అధ్యాయము 35వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. ఆమె మృతి పొందెను. 17వ వచనం కూడా చూద్దాం. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుతున్నప్పుడు మంతసాని ఆమెతో, భయపడకము, ఇదియు నీకు కుమారుడు అని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణం పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అలాగే మరొక వచనం గమనిద్దాము. ఆదికాండము 49వ అధ్యాయము 27వ వచనము. నలభై 27వ వచనము. బెన్యామీను చీల్చినట్టు తోడేలు అతడు ఉదయమునందు ఎర్రని తిని అస్తమందు దోపుడు సొమ్మును పంచుకొను. బెన్యామీను చీల్చినట్టు తోడేలు అతడు ఉదయం నందు ఎర్రని తిని అస్తమందు దోపుడు సొమ్మును పంచుకొను. ఈ 2 వచన భాగాలను గమనించినప్పుడు గత వారం మనము చదువుకున్న వచనాలండి. ఈ వచనాలు గమనించినప్పుడు బెన్యామీను స్వభావమును మనము చూస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దేవునికి ప్రియకుమారుడుగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా కనబడుతున్నాడు. అలాగే బెన్యామీను తన స్వభావం మనం గమనించినప్పుడు బెన్యామీను జన్మించినప్పుడు తన తల్లి చనిపోయింది. ఆమె చనిపోయే ముందు ఒక కుమారుడిని కంటున్నానని తెలుసుకుంది. కుమారుడిని కన్నప్పుడు ఆమె చనిపోయే ముందు తనకి బెనోని అని పేరు పెట్టింది. బెనోని అన్నప్పుడు ఆ బెనోని అనే మాటకు అర్థము దుఃఖపుత్రుడు. మీరు గమనించినప్పుడు బెనోని అనే మాటకు కింద ఉంటుంది దుఃఖపుత్రుడు అని ఉంటుంది. అలాగే తండ్రి అయిన
బెన్యామీను తండ్రి యాకోబు బెన్యామీనును ఆశ్రయించినప్పుడు ఆయన పలికిన మాటలు, ఆయన ఆశీర్వదించిన మాటలు గమనించినప్పుడు, బెన్యామీను చీల్చినట్టు తోడేలు అటు ఉదయం నందు ఎర్రని తిని అస్తమయం మందు దోపుడు సొమ్మును పంచుకోనని ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక మన బెన్యామీను స్వభావం గుర్తించినప్పుడు బెన్యామీను ఏ రీతిగా ఉన్నాడంటే, ఆయన దుఃఖపుత్రుడిగా ఉన్నాడు, అంటే దుఃఖం కలిగించేవాడిగా ఉన్నాడు. మరొక వచనంలో గమనించినప్పుడు ఆయన తోడేలు స్వభావమును కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. తోడేలు స్వభావము అంటే అది క్రూరమైన స్వభావము, అది ఎంతో భయంకరమైన స్వభావము. అది ఈ రెండు వచనాలు గమనించినప్పుడు బెన్యామీను తల్లి విషయంలో కానీ తండ్రి విషయంలో కానీ మనం గమనించినప్పుడు తల్లి విషయంలో దుఃఖపరిచిన వాడుగా ఉన్నాడు. అలాగే తండ్రి విషయంలో తండ్రి దీవించినప్పుడు ఆయన క్రూర స్వభావం కలిగి ఉన్నవాడుగా ఈ వచనం మనం గమనిస్తున్నాము. అదేవిధంగా మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం చూద్దాము. 15 దీనికంటే ముందు ఒక్క నిమిషం, సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చూద్దాము. దానికంటే ముందు, అపియాకు పుట్టిన బెకోరతు కుమారుడైన శెరూరుకు జననమైన అబియేలు కుమారుడు కీసు అను బెన్యామీనీయుడు ఒకడు ఉండెను. కీసు భాగ్యవంతుడు ఒక బెన్యామీనీయుడు. ఈ వచనం గుర్తుంచుకోండి. ఇప్పుడు సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనము. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయాను గనుక అతని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. 9వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు కింద ఒక మాట మనం చదవలేదు. కీసు భాగ్యవంతుడు ఒక బెన్యామీనీయుడు, అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండెను. ఈ వచనం గమనించినప్పుడు ఇక్కడ మనం సౌలును రాజుగా చూస్తున్నాము. ఆయన కూడా బెన్యామీనీయుడే. సౌలును రాజుగా దేవుడు నియమించి ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, పశ్చాత్తాపడుతున్నానని సౌలు గురించి ఈ వచనంలో చెప్పినవాడుగా మనం చూస్తున్నాము. బెన్యామీనుడు దుఃఖపరిచేవాడుగా ఉన్నాడు. అలాగే తండ్రి అయిన యాకోబు విషయంలోని పూర్వత్వము కలిగిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఈ సౌలు కూడా బెన్యామీనీయుడే. ఈయన విషయంలోని దేవుడు పశ్చాత్తాపడినట్టుగా మనము చూస్తున్నాము. అలాగైతే మన విషయాల్లోని మనము దుఃఖపరిచే వారముగా ఉన్నాము. మనము క్రూర స్వభావం కలిగి ఉన్నాము. అలాగే తండ్రి అయిన దేవుణ్ణి మనం చేసిన పాపాలను బట్టి పశ్చాత్తాపడ చేసేవారుగా మన జీవితాల్లో మనం చూస్తున్నాము. కానీ తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి, ఆయన తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకమును పంపినప్పుడు ఆయన గొర్రెపిల్ల స్వభావంతో పంపినవాడుగా మనం చూస్తున్నాము. తోడేలు స్వభావము క్రూర స్వభావము, తోడేలు స్వభావము భయంకరమైన స్వభావము. అటు స్వభావం ఉన్న మన కొరకు, అటు స్థితిలో ఉన్న మన కొరకు తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఆయన గొర్రెపిల్ల స్వభావంతో పంపినవాడుగా ఈ ఉదయకాలంలో మనం చూస్తున్నాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 14-15 వచనాలు గమనించండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 14-15 వచనాలు. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగో ఎరుగునో, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇక్కడ గమనించినప్పుడు మన క్రూరమైన స్వభావము కొరకు, మన దుఃఖపరచు స్వభావము కొరకు, దేవుణ్ణి పశ్చాత్తాపడే స్వభావము కొరకు ఉన్న మనలను ఆయన చూసినప్పుడు, ఆయన ఎరిగి ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తన ప్రియ కుమారుని, తన కుడి భాషలో ఉన్న కుమారుని ఆయన గొర్రెపిల్ల స్వభావంతో ఈ లోకానికి పంపినవాడుగా చూస్తున్నాము. అలాగే ఆయన
గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాడు. అదేవిధంగా ఆయన తన గొర్రెల కోసము ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నాడు. ఈ ఉదయకాలంలో మనం చూస్తున్నప్పుడు ఆయన స్వభావం ఎట్టిది, మన స్వభావం ఎట్టిది అని మనం గమనించినప్పుడు మన క్రూరమైన స్వభావం కొరకు, మన దుఃఖపరచు స్వభావం కొరకు ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన గొర్రెపిల్ల స్వభావం ధరించిన వాడుగా ఉన్నాడు. ఆయన తన గొర్రెలను ఎరిగిన వాడుగా ఉన్నాడు. మనల్ని మర్చిపోలేదు, మన స్థితిని మర్చిపోలేదు. మన కొరకు గొర్రెపిల్లలకు మన కొరకు ఆయన కలువరి శిలువలోని ప్రాణం పెట్టడానికి ఆయన ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. అదేవిధంగా చూసినప్పుడు పశ్చాత్తాపడిన దేవుడికి మన కొరకు ఆయన ప్రాయశ్చిత్తము చేసిన వాడుగా ఉదయకాల సమయంలో చూస్తున్నాము. పశ్చాత్తాపం అంటే ఆయన ఒక పాపం విషయంలోని దేవుడు బాధపడిన వాడుగా ఉన్నాడు. అలాగే ప్రభువుని యేసుక్రీస్తు వాడు ఆయన ప్రాయశ్చిత్తము చేసిన వాడుగా చూస్తున్నాము. పశ్చాత్తాపం అంటే బాధ పెట్టే విషయము, ప్రాయశ్చిత్తం అంటే నివారణ చేసే విషయము. మన విషయంలోని మనము దేవునికి దూరమై ఉన్నప్పుడు, మనము క్రూరుగా ఉన్నప్పుడు, మనము ఆయనకి దురస్లమై ఉన్నప్పుడు, మనము దుఃఖపరిచము వారికి ఉన్నప్పుడు ఆయన మనల్ని చూసి ఉన్నాడు, ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. అదేవిధంగా మన కొరకు తండ్రి యొద్ద మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తము చేసిన వాడుగా ఈ ఉదయకాల సమయంలో మనం గమనిస్తున్నాము. అదేవిధంగా మనం చూసినప్పుడు మన స్వభావము వేరు, అంటే తోడేలు స్వభావం వేరు, గొర్రెపిల్ల స్వభావం వేరు. రెండింటికి డిఫరెన్స్ చాలా ఉంది. అట్టి స్వభావాన్ని ఆయన మార్చడానికి, ఆయన యొక్క గొర్రెపిల్లగా ఆయన వధింపబట్టడానికి, ఆ బలిపీఠం మీద ఆయన కాల్చబట్టడానికి, మన కొరకు మనకు మారుగా, మనకు బదులుగా ఆ బలిపీఠాన్ని కానీ, ఆ కల్వరి ఆ సిలువను ఎక్కడానికి కానీ ఆయన ఇష్టపడిన వాడుగా మనం చూస్తున్నాము. ఉదయకాల సమయంలో ఆయన బలి అయిన గొర్రెపిల్లగా ఉన్నాడు, రక్తము కాచబడిన గొర్రెపిల్లగా ఉన్నాడు. మన కొరకు ఆయన చీల్చబడిన వాడుగా ఉన్నాడు. ఆ కల్వరి సిలువలో మన కొరకు నలిగిపోయిన వాడుగా ఉన్నాడు. మన కొరకు ఆయన శ్రమలంతటిని అనుభవించి మన ఊహలకు అందని గొప్ప కార్యములు ఆయన మన కొరకు చేసి ఉన్నాడు. ఉదయకాల సమయంలో మనం చూస్తున్నప్పుడు, ఆ స్థితి మనం చూసినప్పుడు మన స్వభావమును ఆయన మార్చి ఉన్నాడు. మన స్వభావమును ఆయన మరొకసారి జ్ఞాపకం చేసుకున్నవాడుగా ఉన్నాడు. ఆయన ఎరిగి ఉన్నవాడుగా ఉన్నాడు. మన కొరకు ప్రాణం పెట్టినవాడుగా ఉదయకాల సమయంలో మనం చూస్తున్నాము. అదేవిధంగా ఒక వచనం మనం గమనిద్దాము. మొదటి తిమోతి రాసిన పత్రిక చూడండి. మొదటి తిమోతి రాసిన పత్రికలోని 1వ అధ్యాయము 12వ వచనం గమనిద్దాము. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను ఈ అదేవిధంగా మరొక వచనము గమనిద్దాము. 1 కొరింథీ 11వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈ వచన భాగము మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు కూడా బెన్యామీను వంశస్థుడే. ఆయన పూర్వస్థితి గమనించినప్పుడు ఆయన పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడని మనం చూస్తున్నాము. అలాగే ఆయన ప్రభువులో చూసినప్పుడు, ప్రభువులో ఉన్నప్పుడు, ప్రభు ఆయన దర్శించినప్పుడు ఆయన పాపాల నిమిత్తము ఆయన ఆ కలువరి శిలువలో బలి అయ్యారని అపోస్తలుడైన పౌలు గమనించినప్పుడు నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నానని ఇక్కడ చెబుతున్నాడు. మనం ఇక్కడ చూసినప్పుడు బెన్యామీను తల్లిని దుఃఖపరిచిన వాడుగా, ఆయన పుత్రుడిగా ఉన్నాడు. తండ్రి దీవించిన విషయంలోని ఆయన క్రూరమైన స్వభావంతో కలిగి ఉన్నాడు. అదేవిధంగా బెన్యామీనైన సౌలు రాజు ఉన్నప్పుడు దేవుడు పశ్చాత్తాపడిన వాడుగా ఉన్నాడు. అలాగే ఇక్కడ అపోస్తలుడైన పౌలు విషయంలో కూడా ఆయన పూర్వస్థితిని గమనించినప్పుడు నేను పూర్వము దూషకులను హింసకులను హానికరులను అని 4 విషయాలు గమనించినప్పుడు మన బెన్యామీను జీవితంలో నుంచి ఆయన పూర్వము దుఃఖకరుడుగా ఉన్నాడు, దుఃఖం పరిచేవాడుగా ఉన్నాడు. 2వ విషయం గమనించినప్పుడు ఆయన క్రూరుడిగా ఉన్నాడు, ఆయన స్వభావము క్రూరమైంది, తోడేలు స్వభావము. అలాగే 3వ విషయం గమనించినప్పుడు ఆయన దేవుణ్ణి
పశ్చాత్తాపరిచిన వాడుగా మనం చూస్తున్నాము. అలాగే 4వ విషయం గమనించినప్పుడు పూర్వము హింసకులను, దోషకులను, హానికరులను అని చూస్తున్నాము. ఈ 4 విషయాలు గమనించినప్పుడు మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మన స్థితిని ఎరిగి ఉన్నాడు. మనము పూర్వము హింసకులుగా ఉన్నాము, దోషకులుగా ఉన్నాము, పాపంలో పడి ఉన్నాము, పాప స్థితిలో ఉన్నాము. అటు స్థితిని మార్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అదేవిధంగా ఆయన గొర్రెలకు మంచి కాపరిగా ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. మన కొరకు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఒక గొర్రె పిల్లగా ఆయన వధింపబడిన స్థితిని మనము ఇక్కడ చూస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మన కొరకు ఏమి చేసి ఉన్నాడు, మన కొరకు ఏమై ఉన్నాడని మనం గమనించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన గొర్రె పిల్ల వల్ల చీల్చబడ్డాడు. ఆ కల్వరి శిలువలోని ఆయన వేలాడబడ్డాడు. ఆయన గొర్రె పిల్లగా ఆ కల్వరి శిలువలో ప్రాణం ఇచ్చాడు. వాస్తవానికి ఆయన దేవునికి ప్రియ కుమారుడు, వాస్తవానికి ఆయన కుడి పార్శ్వంలో ఉన్న కుమారుడు. ఆయన అటు స్థితిని వదిలిపెట్టాడు. మన కొరకు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మన స్థితిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ఏమి కలిగిందని మనం గమనించినప్పుడు ద్వితీయోపదేశ కాండము చూడండి 33వ అధ్యాయం 12వ వచనము. అధ్యాయము 12వ వచనము. బెన్యామీనును గూర్చి ఇట్లా, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితంగా నివసించును, దినమెల్లా అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఇక్కడ ఈ వచనం మనం గమనించినప్పుడు మన స్థితి ఎట్లాంటిదంటే క్రూరమైన స్థితిని ఆయన ప్రియకుమారుని కల్వరి శిలువలో వదిలేసి ఆయన మనల్ని తనకు ప్రియులుగా మార్చుకున్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాము. ఆయన భుజముల మధ్య నివసించడం అంటే ఆయన కుడి చేతి పుత్రుడిగా మనల్ని చేసుకున్నాడు. తన హస్తాల్లో ఆయన భద్రపరిచాడు. మనల్ని వదలలేదు, మనల్ని విడిచిపెట్టలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన గొర్రె పిల్లగా పంపి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన కల్వరి శిలువలో ఆయన బలి చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనకు మారుగా మనకు బదులుగా ఆయన ఏ రీతిగా అయితే ఆ గొర్రె పిల్ల చీల్చబడుతుందో, ఏ రీతిగా అయితే ఆ బలిపీఠం మీద వధింపబడుతుందో, ఆ రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కల్వరి శిలువలో మనకు మారుగా మనకు బదులుగా ఆయన వధించాడు. మనల్నైతే ఆయన ప్రియకుమారులుగా మార్చుకున్నాడు. మనల్నైతే ఆయన కుడి పార్శ్వం నందు కూర్చోబెట్టుకున్నాడు. మనల్నైతే తన కుడి చేతి పుత్రుడిగా మనల్ని చేసినట్టుగా ఈ ఉదయకాల సమయంలో మనం చూస్తున్నాము. మన స్థితిని ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మన స్థితిని ఆయన ఎరిగినప్పుడు ఆయన మర్చిపోలేదు. కానీ మన కొరకు తన ప్రియకుమారుని ఆ కల్వరి శిలువలో బలి చేయడానికి, మన కొరకు ఆయన ప్రియకుమారుని ఆ కల్వరి శిలువలో ఆయన రక్తధారలో మనకు పాప విమోక్షణ కలగడానికి తన ప్రియకుమారుని ఈ లోకంలో వదిలిపెట్టినట్టుగా మనం చూస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో క్రూరమైన మనయల, ఈ ఉదయకాల సమయంలో దూషకులమైన మనల, హింసకులమైన మనయల మనము దుఃఖపరచే స్వభావంతో ఉన్న మనయల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసి గొప్ప త్యాగమును మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఆయన మన కొరకు చేసిన ఆ గొప్ప బలియాగమును జ్ఞాపకం చేస్తున్నాము. అటు స్థితిని మనం గమనించినప్పుడు మన స్థితిని మార్చివేశాడు. మనకైతే ఆయన తండ్రి అయిన దేవుని యొద్ద మనకు స్వాస్థ్యమును ఇచ్చాడు. తండ్రి అయిన దేవుని యొద్ద మనకు ఒక సింహాసనాన్ని ఇచ్చాడు. తండ్రి అయిన దేవుని యొద్ద మనల్ని ప్రియకుమారులుగా ఉంచాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు మారుగా మనకు బదులుగా ఆయన అలిగిపోయిన వాడుగా, ఆ సిలువలో ఇరిగిపోయిన వాడుగా, తన శరీరము సొగసును కోల్పోయిన వాడుగా ఈ ఉదయకాల సమయంలో మనం చూస్తున్నాము. మనం ఎందుకు దేవుని ఆరాధించాలి, ఆయన ఎందుకు స్థుతించాలి, ఆయన ఎందుకు గణపరచాలి అన్నప్పుడు ఆయన మన స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. పడిపోయిన మనల్ని ఆయన ఎరిగి ఉన్నాడు. మనము హింసకులమైన ఉన్నప్పుడు ఎరిగి ఉన్నాడు. మనము దుఃఖపరిచే వరకు ఉన్నప్పుడు ఎరిగి ఉన్నాడు. మనము దోషకులుగా ఉన్నప్పుడు ఎరిగి ఉన్నాడు. మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియకుమారుని ఆ కల్వరి శిలువలోని ఆయన మర్చిపోయాడు. మన కొరకు ఆయన ప్రియకుమారుని ఆయన వదిలేశాడు. ఉదయకాల సమయంలో తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలని మనం వచ్చి ఉన్నాము. ప్రియకుమారుని జ్ఞాపకం చేసుకున్నాము.
మన కొరకు నలిగిపోయిన కుమారుని జ్ఞాపకం చేసుకున్నాము. మన కొరకు గొర్రెపిల్ల వలె చీల్చబడిన కుమారుని జ్ఞాపకం చేసుకున్నాము. అందుని బట్టి మనము పరమందున తండ్రిని మనము ఆరాధించబద్దులమై ఉన్నాము. ఉదయకాల సమయంలో ఆ రీతిగా మనము మన హృదయాలను ఉంచుకొని మనల్ని మర్చిపోని మనల్ని మర్చిపోని ఆయన మనం ఎరిగి ఉన్న రీతిని మనం జ్ఞాపకం చేసుకొని క్రూరులమైన మన వల్ల దుఃఖపరచమైన మన వల్ల ఆయనకు పశ్చాత్తాపం కలిగించిన మన వల్ల ప్రభు యేసుక్రీస్తు వారిలో ప్రాయచిత్తము కలిగించి మనల్ని అయితే మనకు గొప్ప స్వాస్థ్యమును సంఘమును దేవుని సన్నిధిని అనుగ్రహించున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనస్ఫూర్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన గొప్ప త్యాగమును మనం తలపోవచ్చు. ఆరాధనలో మనం ముందుకు సాగుదాం. Setul